వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విన్నపములు ఆలకించువాడా మీకే స్తోత్రం. స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా నీకే స్తోత్రం. శాశ్వతముగా సింహాసనాసీనుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్తుతినంత తగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. గుండు చెదరని వారిని బాగు చేయవాడమైనటువంటి మా దేవా మీకే ఘనత. సొమ్మసిల్లి వారిని బలపరిచేవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. యథార్థమైన సంగతులను తెలియజేయవాడమైనటువంటి మా దేవా మీకే మహిమ. మా పాపములన్నింటినీ క్షమించినటువంటి మా ప్రభా మీకే స్తుతి. మునుపటి కంటే అధికమైన మేలులు చేయవాడమైనటువంటి మా దేవా మీకే ఘనత. నూతన హృదయమును ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. నూతన స్వభావమును కలుగజేయవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీ ప్రభావం కనపరచుటకై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. కాలములను సమయమును మార్చగల శక్తి సంపన్నుడైనటువంటి మా దేవా మీకే ఘనత. మర్మములను బయలుపరిచేవాడమై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. ధవల వస్త్రములు ధరించిన వాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పొలిన పాదములు కలిగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. మహోన్నతుడ విస్తారమైన దేవులను కుమ్మరించేవాడా నీకే స్తోత్రం. నృతి సూర్యుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అపవాదిని పారదోలినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. సముద్రపై నడిచినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆకాశమునికి భూమికి ప్రభు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అడుగువానికి ఇవ్వబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. వెతకవాడికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే ఘనత. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము తండ్రి మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి యెషయా 38:17 సెలవిచ్చిన రీతిగా నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నింటినీ పారవేసితనని సెలవిచ్చున్నావు నాయన. ఇక తండ్రి మీకా 7:19 వారి పాపములన్నింటినీ సముద్ర అగాధజలం నుండి పడబెత్తమని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీ లేఖనాలను బట్టి తండ్రి నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మేము పవిత్రుడగినట్లు ఇష్టపుతో మా పాపలను పరిహరించము నాయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మర్మములు బయలుపరిచేవాడమైనటువంటి మా దేవ తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాయా నాయన తండ్రి. మాకు ప్రార్థన చేయటం నేర్పమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఆయన శుద్ధ హృదయం మాకు దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని నేను లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. మాకు నాయన ధైర్యంనిచ్చే మీ పరిశుద్ధాత్మను దయచేయండి ఆయన. మీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి ఆయన. కొలతలేని ఆత్మ మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రార్థన చేటుకు మేము యోగ్యులము కాము నాయన. అయినప్పటికీ తండ్రి మీ గొప్ప కనికరము చొప్పునే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీ కనుదృష్టి మాపై నిలిపి తండ్రి మీ కృప చొప్పున తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నేను కయ్యేని వల్లే ఒడ్డుకడే వాడు దుష్ట సంబంధాన్ని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన దుష్ట హృదయంలో పుట్టు మోర్క చొప్పున నడవకుండా తండ్రి మా హృదయాలను తండ్రి వాక్యానికి లోపరుచుకోవడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మనం ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఆయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభు వైపు చూచు తండ్రి ముందుకు సాగుటకు తండ్రి జ్ఞానము బుద్ధిని ఓర్పును సహనమును విశ్వాసమును తండ్రి మాకు అభివృద్ధిపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా అత్యాశలు విడిచి లోకాశలు విడిచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన సిద్ధపాటు కలిగి ఉండినట్లు ఆయన సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఆ తండ్రి ఇగో నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తండ్రి తీర్చమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన.
ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటుందో తండ్రి నాయన ఆ బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ రెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రిగా అంతవరకు సాధించడానికి కావాల్సినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ తండ్రి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము కలిగి ఉండే విధముగా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మను తండ్రి దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇప్పటికే నాయన ఎందరో బలహీనటువంటి బిడ్డలు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను బ్రతినట్లయినా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. శోధన చేయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. లేఖనములు దాన్ని ధ్యానించటకు మాకు నేర్పమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన మేమందరము కూడా తండ్రి ఈ నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ చిత్తానుసారంగా బ్రతినట్లు సహాయం చేయండి. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావాల్సినటువంటి కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను తండ్రి అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదల అనుగ్రహించి తండ్రి బిడ్డలను మీ దేరకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా నేను రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి అయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్షేమకరమైనటువంటి ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి వారి పని పట్ల మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వారు వచ్చినట్లు ఆయన ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ తండ్రి స్టాఫ్నే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లలని, దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి తండ్రి వారికి నాయన సహాయం చేయమని అడుగుతున్నాం. మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా నా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, పోలీసు, బోర్డర్ సెక్యూరిటీలే కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులనే కానీ, రైతులనే కానీ తండ్రి, ఎంపీ, ఎమ్మెల్యేలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి అధికారులకు జ్ఞానయుక్తమైనటువంటి మనస్సును ఇవ్వండి నాయన. ఇగో తండ్రి శాంతిగా తండ్రి మా దేశము నాయన ప్రజలందరూ అందరికీ క్షేమం కొరకు తండ్రి ఆయన శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని అందరికీ తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలను దయచేయండి, మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదనైనా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి, వారి కుటుంబాల కొరకు తండ్రి సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. శోధనలో పడిపోకుండా శోధన జయించుటకు, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని దయచేయమని తండ్రి మీ రెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. కృపా సమృద్ధి గల మహారాజా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగోనైనా మేమందరం హృదయశుద్ధి గలమానమై తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతినట్లు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి నాయన మీ ఎదుట మేము పాపం చేయకున్నట్లు తండ్రి మా హృదయంలో వాక్యం ఉంచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. నాయన మనుషులు నమ్ముకుంటూ కంటే, నాయన రాజులు నమ్ముకుంటూ కంటే ఏమైనా ఆశ్రయించే మేలుని తండ్రి మీ సన్నిధిలో ఆశ్రయిస్తున్నాము నాయన. తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నాయన మా కన్నులు త్రిప్పివేయండి తండ్రి. నాయన మేము ధర్మశాస్త్రం అది ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు తండ్రి మా కన్నులు తెరమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి ఒక స్త్రీని మొహం చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచరించిన వాడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను మోహపు చూపుల నుండి మమ్మల్ని విడిపించండి నాయన నీ కన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పిరికివేయమని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను కలిగి నాయన జీవంలో ప్రవేశించడం మేలుని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. ఇక తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నిజమే తండ్రి నాయన
నాయన ఇంకా నాయన సకల జీవరాశులను మనిషి లోపరుచుకున్నాడు కదా తండ్రి, నాలుకను లోపరుచుకోలేరని లేబర్చుకోలేకపోతున్నాడని యాకోబతులు మీరు రాయించారు కదా తండ్రి. ఇక నేను నాలుకను లోపరుచుకోవడానికి నేను సహాయం చేయండి తండ్రి. నాయన శరీరానుసార్లుగా కాకుండా తండ్రి ఆత్మానుసార్లుగా ఉండినట్లు నాయన సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా గొప్ప దేవానికి స్తోత్రం నాయన, మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. వ్యర్థమైన వాటిని అబద్ధములు మాకు దూరపరచమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి మీ సన్నిధిలో నెమ్మది ఉన్నదయ్యా తండ్రి, మీ మాటలో ఆత్మ ఉన్నది తండ్రి. మీ మాటలు మాకు దయచేయండి నాయన, మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తనను ఖాయము తండ్రి, మీ చిత్తానుసారము తండ్రి మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో అనేకమైనటువంటి బిడ్డలు ఎందరో తండ్రి అప్పుల బాధలో ఉన్నారు నాయన, అనేకులు కుటుంబ సమస్యలో ఉన్నారు తండ్రి, అనేకులు కోర్టు సమస్యలో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారేఖల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తనను ఖాయము తండ్రి, మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయా సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి అనేకులు మా మీద తిరుగుబడి చేస్తున్నారు తండ్రి. అటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన ఇక నాయన తండ్రి సువార్తకు తండ్రి సువార్త నాయన మేము ప్రకటన చేస్తున్నప్పుడు తండ్రి ఇక నేను సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి. మేము స్వార్థ ప్రకటన చేస్తుండగా గ్రహింపచేసే మంచి మనసు నాయన విడిచినట్టు వరకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగా నాయన ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు తండ్రి నాయన ఇక నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. వారి అనుదిన ఆహార విషయంలో మీరు తోడేయండి తండ్రి, వారి అనుదిన అవసర విషయంలో మీరు తోడండి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన, దయగల మహారాజా నీకే స్తోత్రం, కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. మీ సన్నిధులు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా తండ్రి. మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నేను మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని తండ్రి ఇదిగో నన్ను మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచని వారి తండ్రి వారి అవసర విషయంలో తోడే ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగో నేను విద్యార్థినీలని తండ్రి నేను మీ సన్నిధిలో వారికి నేను భద్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి మాలో అనేకులు ఆత్మీయ పరిశుద్ధుడా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృప కాపుదలు అనుగ్రహించమని, మెండైన దీవులతో వారిని నింపమని వేడుకుంటూ తండ్రి ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం.